ఈ రోజైతే సింపుల్ అండ్ ఈజీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చూసేద్దామా? సో ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాం. మా ఇంటి దగ్గర చాపర్ ఉంది, బట్ స్టిల్ అది కొన్నిసార్లు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది అనమాట. దానికన్నా మనం చాపింగే బెటర్ అని నేనే కట్ చేసేసుకున్నా చాలా బాగా. సో ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళు లేరు, సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా శ్రీవారే ఉన్నాము. సో ఆయనకి ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఆయన కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఉంటే మసాలా పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా బాగా మిక్స్ అయినాక ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ అనేవి బీట్ చేసేసుకోవాలి. లేకుంటే కొన్నిసార్లు ఇట్లా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మంచి ప్లఫీగా వస్తుందన్నమాట. సో తర్వాత అయితే ప్యాన్ తీసేసుకొని బటర్ ఇట్లా కొంచెం అప్లై చేసేసుకొని తర్వాత బ్రెడ్ని కాసేపు టోస్ట్ చేయాలి. తర్వాత ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ బటర్ వేసి ఆమ్లెట్ వేసేసుకోవాలి. కొంచెం ఆమ్లెట్ పెద్దగా స్ప్రెడ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇట్లా 2 సైడ్స్ కూడా డిప్ చేయాలి. డిప్ చేసినాక ఫ్లిప్ చేయాలి. చాలా సింపుల్ బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. నాకైతే అట్లనే అనిపించింది. సో ప్రేమగా మా శ్రీవారి కోసం అయితే ప్రిపేర్ చేసా. లేక అడిగారనమాట, ఇట్లా నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అని. సో అందుకని పొద్దున్నే లేచి ఆయనకి ప్రిపేర్ చేసి ఆఫీస్కి వెళ్ళాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.